అంటే మీరు హరీష్ రావు పైన ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆనాడేమో అన్ని మీడియాలలో చక్రధర్ గౌడ్ పేరు మారు మోగింది. అవును, హరీష్ రావు పైన కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని ఆయన పైన కేసు నమోదు చేసి అన్ని ఛానళ్లలో ఈవెన్ శాటిలైట్ ఛానల్స్లో కూడా వైరల్ అయింది మీ పేరు. మరి ఎప్పుడైతే మీ ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును కొట్టేసిందో ఆ తర్వాత మీరు ఎందుకు తెరపైకి వచ్చి మాట్లాడకపోయినారు? కేసు కొట్టేస్తే మాట్లాడడానికి ఏముంటదండి, అప్పీల్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇదే లాజికల్ గా ఆలోచించండి, ఆ కేసు ఆయన మీద నాకు ఫేవర్ గా వచ్చింది అనుకోండి, ఆయన సుప్రీంకోర్టు అప్పీల్ చేయడా, చేస్తాడా చేయడా? సో వెళ్లే హక్కు ఆయనకు ఉంది, వెళ్లే హక్కు నాకుంది. సో ఇది ఒకటి గల్లీ ఫైట్ అన్నప్పుడు గల్లలు పట్టుకొని జనాన్ని పిచ్చోళ్ళని చేయొచ్చు. కానీ కోర్టులో న్యాయపరంగా కొట్లాడినప్పుడు చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు జడ్జిని పట్టుకొని ఏమే నువ్వు ఇట్లా వేస్తున్నావు అంటూ ఊకుంటాడా? కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. జడ్జి బెంచ్ని మనము జడ్జి చైర్ ని ఏలు పెట్టి చూపేంత ఈ దేశంలో ఎవరికి హక్కు లేదు. మనం కాన్స్టిట్యూషనల్ గా మనకున్న హక్కుల ప్రకారం కొట్లాడొచ్చు తప్ప నేను ఏం చేశాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన. ఇక్కడ లోకల్ హైకోర్టులో చాలా డీలే చేసిండు కేసు పెట్టడానికి అని కొట్టేశారు. నా లాజిక్ ఏంటంటే ఒక 10 ఏళ్ల నుంచి అత్యాచారం జరుగుతుంది, ఒక పిల్ల భయపడి వాళ్ళ రాజ్యం ఉందని చెప్పలేదు, సరే కొత్తగా ఏదో న్యాయం జరుగుతుందని ఇప్పుడు తెర మీదకి వస్తే 10 ఏళ్ళు చెప్పలేదు ఇప్పుడు చెప్పినామంటే ఇదేం న్యాయం కాదంటే దీన్ని నేను కోర్టుని తప్పుపట్టడం కాదు, కానీ నేను చెప్తున్నాను. సో కోర్టు చెప్పింది ఇదే, ఉద్దేశపూర్వకంగా పెట్టిండు అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టినా పొలిటికల్ గా పెట్టినా ఫోన్ ట్యాప్ అయిందా లేదా? ఇవాళ ప్రభాకర్ రావు జరుగుతుంది ఏంటి నేను అడుగుతున్నా, అది అబద్ధమా? మరి రాధాకిషన్ రావుని 11 నెలలు జైల్లో ఎందుకు పెట్టిర్రు? వాడు ఏ నేరం చేయనప్పుడు. ప్రభాకర్ రావు ఇవాళ బహిర్గతంగా వచ్చి ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోతుండు, మనం ఏం బీగలుగుతున్నాం? నేను కష్టపడ్డా ఒక్కనే, నాకు గవర్నమెంట్ సపోర్ట్ లేదండి. ఐఎమ్ ఇంటూ గవర్నమెంట్, ఐఎమ్ కాంగ్రెస్ పార్టీ లీడర్. నేను గవర్నమెంట్ లో ఉన్నా చెప్తున్నా, నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఫోన్ ట్యాపింగ్ జరిగితే స్పందించిర్రు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి ఏమైంది, బీజేపీ ఎందుకు నోరు మూసుకుంది? మరి చక్రధర్ ఫోన్ ట్యాప్ చేసిరంట, ఎందుకంటే ఆడ హరీష్ రావు ఉన్నాడు, వాడు అన్ని వర్గాలను మేనేజ్ చేస్తాడు, అందరినీ మేనేజ్ చేసిండు. నేనే చెప్తున్నా.